హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ కమ్ టీఆర్టీ ఎస్జిటి ఎగ్జామ్ నందు గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి సాధనలను, అలాగే ఏ కాన్సెప్ట్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగిందో చూద్దాం. మరి ముందు భాగం లోపల 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూస్గా మరొక వీడియో నందు మిగిలినటువంటి 10 ప్రాబ్లమ్స్ను ఈ వీడియో నందు నేర్చుకుందాం. మరి ఇక్కడ మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే త్రిభుజాల నుంచి ఇవ్వడం జరిగింది. ట్రయాంగిల్స్. ఇన్ ఏ ట్రయాంగిల్ ద హైట్ ఈజ్ డబల్ the base and the area is 1369 centimeters square or square centimeters, then its height. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే రెట్టింపు మరియు దాని వైశాల్యం 1369 చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు. అయితే దాని ఎత్తు ఎంత? మరి త్రిభుజం యొక్క వైశాల్యము భూమి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాస్తాం. ఇందులోపల బేస్కు హైట్కు మధ్య రిలేషన్ ఇచ్చిండు. ద హైట్ ఈజ్ డబల్ ఆఫ్ ద బేస్. హైట్ ఈజ్ డబల్ ఆఫ్ ద బేస్. బేస్ ఎక్స్ అనుకున్నట్టయితే హైట్ 2x అవుతుంది. ఇక్కడ ఒక నిర్వచనం నేర్చుకోండి. హైట్ అంటే ఏంటంటే ట్రయాంగిల్ లోపల ఆపోజిట్ వర్టెక్స్ నుంచి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ లైన్నే హైట్గా తీసుకుంటాం. సో మనకి భూమికి ఎదుటి శీర్షం నుండి గీచినటువంటి లంబం యొక్క పొడవునే ఎత్తు లేదా ఉన్నతి అంటాము. ఓకే, సో ఎక్స్ 2x అవుతుంది ఎందుకంటే డబల్ కాబట్టి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎక్స్ అనుకున్నాం, హైట్ అంటే 2x అనుకున్నాం. ఇక్కడ 2 క్యాన్సల్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏరియా ఇచ్చిండు 1369 ఇచ్చిండు, 1369. సో దెన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1369. అంటే ఇచ్చినటువంటిది రూటు 1369 ఇచ్చిండు. దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ మనకి ఏమవుతుందంటే ఇచ్చినటువంటి దాని యొక్క బేస్ అవుతుంది. మళ్ళీ దాన్ని డబల్ చేస్తే మనకి హైట్ వస్తుంది. మరి 1369కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి డివిజన్ మెథడ్ ఉంది. సో 3 3 9 అంటే 13 కానీ 13 కంటే బిఫోర్ ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ రాసుకుంటాం. 3 3 9 4 6 9 3కి డబల్ 6 అవుతుంది. నెక్స్ట్ ఇది 7 టేబుల్ 7 టేబుల్ 7 7 49 7 6 42 46. ఓకే, సో 0. 37 అనేది బేస్ అవుతుంది. 37కి మనకు అడిగినటువంటి క్వశ్చన్ చూడండి, హైట్ అడిగిండు ఎత్తు. సో హైట్ అంటే డబల్ కాబట్టి 37కి డబల్ 74. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అలాగే ఇక్కడ ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ట్రయాంగిల్ హైట్కి సంబంధించి మనకి ట్రయాంగిల్ లోపల ఆపోజిట్ వర్టెక్స్ నుంచి గీసినటువంటి పర్పెండిక్యులర్ లైన్ హైట్ అంటాం. మరి దీన్ని తెలుగులో ఉన్నతి అంటాం. ఉన్నతులు 3 కూడా ఒక బిందు దగ్గర కలుసుకుంటాయి. దాన్ని మనము లంబ కేంద్రం అంటాం. లంబ కేంద్రం దాన్ని ఇంగ్లీష్లో ఆర్థో సెంటర్ అంటాం. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఏసీ అండ్ బీడీ ఆర్ డయాగోనల్స్. ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. ఏబిసిడి అనేటువంటి ఒక రాంబాస్. రాంబాస్ అనగా 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని మనం రాంబాస్ అంటాము. రాంబాస్ లోపల కర్ణాల పొడవులు వేరువేరుగా ఉంటాయి, కానీ కర్ణాలు లంబ సమద్వీకరణం చేసుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసిడి అనేటువంటి రాంబాస్ లోపల మనకి ఇచ్చినటువంటి డేటా లోపల ఏమి ఇచ్చిండు, ఏసీ మరియు బీడీ అనేటువంటి 2 డయాగోనల్స్ ఇచ్చిండు. ఈ 2 కూడా ఇచ్చి వాటి మధ్య రిలేషన్ ఇచ్చిండు. ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ విలువ ఎంత అని అడిగిండు. ఇక్కడ మనకు రిలేషన్ ఉంది. d1 స్క్వేర్ d2 స్క్వేర్ 2 కర్ణాలు అనుకున్నట్టయితే వాటి మధ్యలో రిలేషన్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. ఇక్కడ ఏ అనగా సైడ్. ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ ఏసీ అనేది ఒక కర్ణము, బీడీ అనేది ఒక కర్ణం కాబట్టి 4 ఇంటూ సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ అంటే ఏబీ కావచ్చు, అలాగే బీసీ కావచ్చు, సిడి కావచ్చు, డిఏ కావచ్చు. మనకున్న దాంట్లో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 4cd స్క్వేర్. కాబట్టి 4 సైడ్ స్క్వేర్. ఓకే, ఇది మనకి రిలేషను. అలాగే ఏరియానేమో రాంబాస్కి వచ్చి ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఇది ఏరియా ఆఫ్ రాంబాస్ ఫార్ములా. అలాగే మనకి రాంబాస్లో ఒక యాంగిల్ 90 degrees అయితే అది చతురస్రంగా మారుతుంది. వన్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్, దట్ ఈజ్ చేంజ్ టు స్క్వేర్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 16√3 సెంటీమీటర్ స్క్వేర్, దెన్ ఇట్స్ పెరిమీటర్. ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము 16√3 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని చుట్టుకొలత ఎంత? సమబాహు త్రిభుజం యొక్క భుజాల పొడవులు సమానంగా ఉంటాయి, 3 భుజాలు సమానంగా ఉంటాయి. మరి దాని వైశాల్యానికి సూత్రము ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3/4 a స్క్వేర్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా √3/4 a స్క్వేర్ ఈజ్ గివెన్ 16√3 ఇచ్చిండు. సో బోత్ సైడ్స్ √3 క్యాన్సల్. 4 ఈజ్ డివైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తే మనకి మల్టిప్లై అవుతుంది. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు √64 వాల్యూ 8 సెంటీమీటర్స్. ఇది సైడ్ ఆఫ్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్.
మనకు అడిగినటువంటిది పెరిమీటర్ అడిగిండు. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ. సో 3 ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఏరియా ఇచ్చిండు, ఏరియా నుంచి సైడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సైడ్ వచ్చిన తర్వాత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ కాబట్టి 3 ఇంటూ 8 3 8 24. ఇన్ ఏ సిలిండర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద బేస్ ఈజ్ 88 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈజ్ 60 మీటర్స్. దెన్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. సిలిండర్ షేప్లో ఉన్నటువంటి మరి ఒక వస్తువు లేదా ఏదైనా కావచ్చు, దాని బేస్ చూసినట్టయితే ఏ షేప్ ఉంటుంది, సర్కిల్ షేప్ ఉంటుంది. మరి సర్కిల్ షేప్లో ఉంటుంది, దాని యొక్క భూ పరిధి 88 మీటర్స్ ఇచ్చిండు. అలాగే హైట్ ఎంత ఇచ్చిండు, 60 మీటర్స్ ఇచ్చిండు. అడిగింది ఏమడిగిండు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2πr ఇంటూ హెచ్. 2πr ఇంటూ హెచ్. ఇక్కడ 2 ఇంటూ πr అనేది ఏందవుతుంది, 2πr అంటే ఏంది, సర్కిల్ షేప్ యొక్క సర్కంఫరెన్స్ భూ పరిధి అవుతుంది. కాబట్టి 88 ఇచ్చింది కాబట్టి 88 ఇంటూ హైట్ అంటే 60. సో 88 ఇంటూ 60 మల్టిప్లై చేస్తే 6 8 48 6 8 48 52 5280. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ m ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ xy ప్లస్ 7y స్క్వేర్ n ఈక్వల్ టు 3x మైనస్ 2y దెన్ ద ప్రొడక్ట్. ఇచ్చినటువంటి రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటిది ఏమొస్తుందని అడిగిండు. సో ఇందులో కూడా x స్క్వేర్ ఇంటూ 3x అంటే ట్రైనోమియల్ మల్టిప్లై విత్ బైనోమియల్. x స్క్వేర్ ఇంటూ 3x 3x క్యూబ్ వస్తుంది. అలాగే x స్క్వేర్ ఇంటూ మైనస్ 2y మైనస్ 2x స్క్వేర్ y మైనస్ xy ఇంటూ 3x. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 3 ఉన్నటువంటిది ఒకే ఒకటి ఉంది ఆన్సర్. కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. ఎందుకు అనగా మనకి ఎక్స్ స్క్వేర్తో ఎక్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఇంక ఏ టర్మ్తో కూడా మల్టిప్లై చేసినా ఎక్స్ క్యూబ్ రాదు. కాబట్టి మనకి 3x క్యూబ్ ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. లేదు అంటే మొత్తం చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2y 2x స్క్వేర్ y మైనస్ xy ఇంటూ 3x. సో మైనస్ 3x స్క్వేర్ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy ఇంటూ y xy స్క్వేర్ రిమైనింగ్ 7y స్క్వేర్ ఇంటూ 3x 7 3 21 xy స్క్వేర్ ప్లస్ 21 xy స్క్వేర్. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ నెక్స్ట్ ఇది 7 2 14y క్యూబ్ 14y క్యూబ్. ఇందులో గమనించినట్టయితే మనకి దీస్ టూ ఆర్ లైక్ టర్మ్స్, దీస్ టూ ఆర్ లైక్ టర్మ్స్, దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు బోత్ ఆర్ నెగటివ్ సింబల్. సో మైనస్ 5x స్క్వేర్ y దీస్ టూ ఆర్ పాజిటివ్ ప్లస్ 23xy స్క్వేర్ లాస్ట్ వన్ ఈజ్ మైనస్ 14y క్యూబ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్టింగ్ టూ ప్యారలల్ లైన్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 దెన్ ద స్మాలర్ యాంగిల్. రెండు సమాంతర రేఖలను ఖండించేటటువంటి తిర్యక రేఖ, రెండు సమాంతర రేఖలు ఉన్నాయి, ఒక తిర్యక రేఖ ట్రాన్స్వర్సల్ ఉంది. మరి ఒకే వైపు ఉన్నటువంటి అంటే సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ అంటాం వీటిని. వీటిని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. కో ఇంటీరియర్ యాంగిల్స్ సహ అంతర కోణాలు అంటాం తెలుగులో. సహ అంతర కోణాలు మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ సంపూరకాలు అవుతాయి. కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. రేషియో ఎంత ఇచ్చిండు 2:3 అనగా 1 is the 2x, second one is the 3x. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సంపూరక కోణాలు కాబట్టి వాటి యొక్క మొత్తము 180 degrees అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 180/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 degrees. సో ఫస్ట్ యాంగిల్ 72 degrees, సెకండ్ యాంగిల్ 108 degrees. 72 ఒకటి 108 ఒకటి. మనకు అడిగింది రెండిట్లో చిన్న కోణం స్మాలెస్ట్ యాంగిల్ కాబట్టి 72 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. In a quadrilateral ABCD, the angles ABCD are respectively in the ratio 1:2, 2:4, 4:5. Then the sum of any three angles equal to ఈ కింది వాటిలో 4 యాంగిల్స్ లోపల 3 యాంగిల్స్ని యాడ్ చేసి 300 degrees వచ్చేటటువంటిది ఇక్కడ సమ్ ఆఫ్ ఎనీ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ అయితే యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1:2, 4:5. సో 1x, సెకండ్ వన్ ఈజ్ 2x, 4x plus 5x. Sum of 4 angles equal to 360 degrees. So their sum is equal to 3x, 7x, 12x. 12x is equal to 360. Then x is equal to 360/12. That is equal to 30 degrees. So 30 degrees వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ఒక్కొక్క యాంగిల్ రాయాలి. సో 1x అంటే 30, 2x అంటే సో ఇక్కడ రాస్తున్నాం 30 ఒకటి, 2x అంటే 60, 34 120, అలాగే 35 150. ఇందులో కూడా ఏ 3 యాంగిల్స్ అన్నా యాడ్ చేస్తే మనకి కింది వాటిలో ఏది వస్తుందని అడుగుతున్నాడు. సో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి టోటల్గా అయితే 360 degrees అవుతుంది. ఇందులో కూడా సో మనకి 5 ఎక్కడ లేదు కాబట్టి యాడ్ చేస్తే 5 వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ 280 అంటే మనకి సో 150, 210, 240.
270, 330. ఏ 3 యాడ్ చేసినప్పుడు 280 రావట్లేదు, అలాగే 250 కూడా రావట్లేదు. మిగిలింది 300. చూడండి ఒకసారి, ఈ 3 యాంగిల్స్ యాడ్ చేసి 300 వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఏబీసీ, యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees, 33 degrees. యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 18 degrees. దెన్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అడిగిండు. ఇప్పుడు ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండిట్లో రిలేషన్లో కామన్గా ఉన్నటువంటి యాంగిల్ బి. సో ఫస్ట్ దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 33 degrees ప్లస్ యాంగిల్ బి రాసుకుంటున్నా. అలాగే థర్డ్ దానిలో ఈ రిలేషన్ లోపల యాంగిల్ సి లెఫ్ట్ సైడ్ వస్తే, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే ప్లస్ సి అవుతుంది. సో ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి మైనస్ 18 degrees అవుతుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ 3 యాంగిల్స్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇప్పుడు ఏ అనే దాని దగ్గర 33 ప్లస్ బి రాస్తున్నా, అలాగే సెకండ్ బి అలాగే రాసుకుంటున్నా. సి దగ్గర బి మైనస్ 18 రాస్తున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ బి ప్లస్ బి ప్లస్ బి 3b అవుతుంది, ప్లస్ 33 మైనస్ 18 అంటే ప్లస్ 15 అవుతుంది. ప్లస్ 15 అనేది రైట్ సైడ్కి వస్తే మైనస్ 15, సబ్ట్రాక్షన్ చేస్తే 165. బి ఈజ్ ఈక్వల్ టు 165/3. ఓకేనా. సో ఫస్ట్ దాంట్లో ఏగా మార్చుకున్నాం, ఇక్కడ సిగా మార్చుకున్నాం. మూడింటిని కూడా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ బి వాల్యూ వచ్చింది. ఓన్లీ బి వాల్యూ అడిగితేనేమో 55 degrees కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ మనకి ఇంకోటి ఏం అడిగిండు, ఏ కూడా అడిగిండు. ఎందుకు ఏ ప్లస్ బి కావాలి అంటే ఏ కూడా తెలుసుకోవాలి. ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ 33 ప్లస్ బి, 33 ప్లస్ బి అంటే 88. ఇప్పుడు 33కి 55 యాడ్ చేస్తే 88. ఇప్పుడు అడిగింది ఏ ప్లస్ బి కాబట్టి యాడ్ చేస్తే 143. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 5 power of n minus 2 into 3 power of 2n minus 3 equal to 135. దెన్ వాల్యూ ఆఫ్ n. ఇందులో రెండు రకాలుగా చేయొచ్చు. ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ని సబ్స్టిట్యూషన్ చేసి చేయొచ్చు, లేదంటే సింప్లిఫై చేసి కూడా చేయొచ్చు. ఫస్ట్ మనది 5 power of n minus 2, 3 power of 2n minus 3 is equal to 135. 135ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 27 జా, 3 9 జా, 3 3 జా అంటే ఏమొచ్చింది 5 power of 1, 3 power of 3 వచ్చింది. ఇప్పుడు మధ్యలో ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వల్, ఈ రెండు కూడా ఈక్వల్. మరి ఈక్వల్ అయినప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి n మైనస్ 2 ఈక్వల్ టు 1. దెన్ n ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. 2 3 జా 6, 6లోకి వెళ్ళి 3 మైనస్ చేస్తే 3 కరెక్ట్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 4a² మైనస్ 2b మైనస్ c స్క్వేర్, దీన్ని ఫ్యాక్టరేషన్ చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే డిగ్రీ 2 ఉంది కాబట్టి మ్యాక్సిమం 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏముంటాయనేది తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4 నేమ్ రాయొచ్చు. 4a² నేను 2a² మైనస్ 2b మైనస్ c² రాస్తున్నా. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఎలా ఉంది, x² మైనస్ y² ఫామ్లో ఉంది. అంటే x ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇందులో x అంటే 2a, y అంటే 2b మైనస్ c. సో 2a ప్లస్ 2b మైనస్ c బ్రాకెట్లో రాయండి ఇక్కడ ఇలా. అలాగే x మైనస్ వై అంటే ఫస్ట్ టర్మ్కి బ్రాకెట్ అవసరం లేదు, ఓన్లీ 1 టర్మ్ ఉంది. మైనస్ సెకండ్ దానికి బైనోమియల్ ఉంది కాబట్టి బ్రాకెట్స్లో రాయండి. ఎందుకంటే ఇక్కడ సింబల్స్ కూడా దగ్గర రిలేషన్ తేడా ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తే 2a ప్లస్ 2b మైనస్ c, ఇక్కడ 2a మైనస్ 2b మైనస్ ఇటు మైనస్ ప్లస్ c. ఓకే. ఎందుకంటే ఓన్లీ సింబల్సే తేడా ఉన్నప్పుడు మనం గుర్తుపట్టడం కష్టం అవుతుంది కాబట్టి 2a ప్లస్ 2b మైనస్ c, 2a మైనస్ 2b ప్లస్ c. స్టూడెంట్ ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. మనకి ఇక్కడ తేడా ఉన్నది ఆప్షన్ 1కి ఆప్షన్ 3కి ఓన్లీ ఇక్కడ ఈ రెండు మాత్రమే తేడా ఉన్నాయి. కొద్దిగా దగ్గరలో మిస్ అయితే మనకు మార్క్ పోతుంది కాబట్టి చూసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం.